బామ్మగారు నాకు 2 దోశలు కావాలి, ఇస్తారా? ఏందబ్బా ఇంకా టిఫిన్ చేయలేదా? ఇంత లేట్ అయితే ఎలా చెప్పు? నేను ఎప్పుడు ఇదే టైంకి తింటానమ్మా, అయినా నా గురించి ఇంత ఆలోచిస్తున్నావు ఏంది? ఆహా, నీకు అట్టా అర్థమైందా? మాడిపోయిన దోశలు పడేద్దాం అనుకుంటున్నాను, టైంకి వచ్చావు, ఇంకా తీసుకో. అదేందమ్మా అంత దూరం నుంచి అంత కరెక్ట్గా ప్లేట్లోకి ఎలా విసిరేసావు? ఏం లేదబ్బాయి, ఇప్పుడే ఓ పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళొచ్చాను, ఆవిడ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నానులే. కావాలంటే ఓసారి నువ్వు కూడా ట్రై చేయి. నాకెందుకో భయంగా ఉందమ్మా, పర్లేదా? ఏం కాదబ్బాయి, ఏన్నైతే మోసుకెళ్ళిపోవడానికి నేనున్నాను కదా. ఈ పెద్దావిడ టాలెంట్ మామూలుగా లేదుగా. దోశ ఇలా విసిరితే అలా అది కావలసిన వారి ప్లేట్లో పడడం ఏదైతే ఉందో అసలు మామూలు విషయం కాదు కదా. అన్బిలీవబుల్. అంతే, సోషల్ మీడియా ప్రపంచం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్తో పాటు వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తాయి. తాజాగా ఓ పెద్దావిడ దోశలను అందించడంలో చూపించిన టాలెంట్కు అందరూ అవాక్కైపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఓ ఎక్స్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోను చూస్తుంటే మీకు కూడా వావ్ అనిపిస్తుంది కదా. ఒక పెద్ద మట్టి పొయ్యి ముందు ఒక ముసలావిడ కూర్చుని దోశలు వేస్తుంది. ఆ పొయ్యి చుట్టూ 3 వైపులా టేబుళ్లు ఉన్నాయి. వినియోగదారులు అక్కడ కూర్చుని ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. దోశలు కాలిన తర్వాత ఎవరికి కావలసి వస్తే వాళ్లకు సర్వ్ చేయాలి. అందుకోసం ఎవరో ఒకరు ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం అలాంటిదేం లేదు. ఆవిడ అక్కడి నుంచి కదలకుండానే ఆర్డర్ చేసిన వాళ్ల ప్లేట్స్లోకి దోశలు అందించేస్తోంది. ఇప్పుడు ఆ విధానమే షాకిస్తోంది. ఆవిడ అక్కడి నుంచి కదలకుండానే దోశను గాల్లోకి విసిరి అవసరమైన వ్యక్తికి అందిస్తోంది. ఎంత దూరంలో ఉన్నా ఆ దోశ నేరుగా వెళ్లి వాళ్ల ప్లేట్లో పడుతోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది చూసేశారు. స్విగ్గీ, జొమాటోలో 2020లో వచ్చాయేమో, కానీ ఈవిడ మాత్రం అంతకు ముందు తరానికి చెందినవారు అని కొందరు కామెంట్ చేస్తే, ఇది హోమ్ డెలివరీ కాదు, డైరెక్ట్ ప్లేట్ డెలివరీ అని మరొకరు అన్నారు.